రెండు తెలుగు రాష్ట్రాల్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం గంజాయి గ్యాంగులు. ప్రస్తుతం మనం చూస్తున్నట్టు దృశ్యం హైదరాబాద్ సరూర్ నగర్లో జరిగినటువంటిది. ఏదైతే ఈ మధ్యకాలంలో ఈ గంజాయి మత్తులోకి యువత చాలా క్యాజువల్గా వెళ్ళిపోతున్నారు. దాని పర్యవసానం అరాచకంగా జరుగుతోందని చెప్పాలి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ దృశ్యాల్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే కొత్తపేటలో అర్ధరాత్రి పూట గంజాయి బ్యాచ్ వీరంగం చేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన ఏంటంటే అర్ధరాత్రి రోడ్డు మీద గంజాయి తాగుతున్నారు యువకులు. అక్కడి నుంచి వెళ్ళిపోమని తన ఇంటి దగ్గరని ముందు నుంచి వెళ్ళిపోమని అక్కడ జనార్దన్ అనే ఆ ఇంటి యజమాని చెప్పుకొచ్చాడు. దాంతో ఇంటి యజమాని మీద కర్రలు రాళ్లతో గంజాయి గ్యాంగ్ దాడి చేసింది. యువకుల దాడిలో ఇంటి యజమాని గాయపడ్డాడు. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినటువంటి దృశ్యం. అంటే చివరికి గంజాయి విచ్చలవిడితనం ఎలా పెరిగిపోతుంది, గ్యాంగులు ఎలా పెరిగిపోతున్నాయి అనడానికి సజీవ సాక్ష్యం అవుతుంది.